సినిమాల్లో మాత్రమే చూసేటటువంటి ఒక క్రైమ్ విషయాన్ని ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తాం. సహజంగా స్నేహితుడికి జీవితంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకొని విషయాల్ని స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి స్నేహితుడే మొత్తం కుటుంబాన్ని చంపేసిన అతి ఘోరమైన ఘటన తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాలు బయటకు తెలిసిన తర్వాత మొత్తం తెలుగు రాష్ట్రాలే ఉలిక్కిపడ్డాయి. ఆస్తి మీద మమకారంతో ఆస్తి మీద కన్నేసి ఒక స్నేహితుడి కుటుంబంలో 6 సభ్యులను చంపేసి నిర్దాక్షిణ్యంగా కొంతమందిని కాల్చేశాడు, తగలబెట్టేశాడు. మరికొంతమందిని గోదావరిలో పరేశారు, మరికొంతమందిని పూడ్చిపెట్టేశాడు. అందులో 2 ట్విన్స్ కూడా ఉన్నారు, చిన్న పిల్లలు. 7 సంవత్సరాల 2 చిన్న పిల్లలను కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. పోలీసులు ఎట్టకేలకు ఛాలెంజ్గా తీసుకుని ఆ కేసును ట్రేస్ చేశారు. ఒళ్ళు గగురు పొడిచే ఆ కేసు వివరాలను ఏం జరిగిందో మీకు చెప్పబోతున్నాను. మొదటి హత్య దగ్గర నుంచి 6వ హత్య వరకు ఆ నిందితుడు ఏమేం చేశాడు, ఎవరెవరి సాయంతో ఆ 6 హత్యలు చేశాడనే వివరాలను ఇప్పుడు పాయింట్ టు పాయింట్ నేను మీకు చెప్పబోతున్నాను. సొంత స్నేహితుడే, ప్రాణానికి ప్రాణంగా భావించే సొంత స్నేహితుడే అతని స్నేహితుడిని, అతని భార్యను, వాళ్ళ 2 పిల్లలను, వాళ్ళ 2 చెల్లెలను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. మొత్తం కుటుంబంలో 6 కూడా మట్టుబెట్టేశాడు. దీనికి కారణం స్నేహితుడి ఆస్తి మీద కన్నేసిన ఆ దుర్మార్గుడు ఎవరు కాదు, ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ దుర్మార్గుడే సొంత స్నేహితుడిని, అతని కుటుంబాన్ని, సొంత స్నేహితుడి కుటుంబంలో ఉన్న 6 కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఎక్కడెక్కడ చంపేశాడు మీరు చూడొచ్చు. స్నేహితుడు ప్రసాద్ని చంపేశాడు. ప్రసాద్ను చంపిన తర్వాత రెండో హత్య ప్రసాద్ భార్యను చంపేశాడు. ఆ భార్యను చంపేసిన తర్వాత ప్రసాద్ చెల్లెలను చంపేశాడు. ప్రసాద్ చెల్లెలను చంపిన తర్వాత 2 పిల్లలని కూడా ఆ ప్రసాద్ 2 పిల్లలు ట్విన్స్, వాళ్ళిద్దరు పిల్లలను చూస్తుంటే ముద్దులు అలుకుతూ ఉంటారు. ఎన్నోసార్లు ప్రసాద్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని భోజనం చేసి తన భుజం మీద చేసి తిరిగి ఆ 2 పిల్లలతో కూడా ఎంతో ముద్దుగా మాట్లాడుంటాడు, నటించుంటాడు. ఆ 2 పిల్లల్ని కూడా కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత మరో చెల్లెల్ని, భూంపల్లి సమీపంలో మరో చెల్లెల్ని చంపేశాడు. మొత్తం పోలీసులు విచారణ చేసే కొద్దీ ఒళ్ళు గగురు పొడిచే విషయాలు, నమ్మలేకుండా ఉన్నటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో మొత్తం ప్రశాంత్ అనే ఈ వ్యక్తి ప్రసాద్కు చెందిన మొత్తం కుటుంబ సభ్యులను ఎప్పుడెప్పుడు చంపేశాడు, ఎలా చంపేశాడు అనే వివరాలను పూసగుచ్చినట్టుగా నేను మీకు వివరించబోతున్నాను. అందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం నమ్మే వాళ్ళే మనల్ని నెట్టేట ముంచొచ్చు, మనం చాలా నమ్మకం పెట్టుకున్న వాళ్ళే నిర్దాక్షిణ్యంగా చంపేయచ్చు. అలాంటి ఘటన జరిగింది ఎక్కడో కాదు, నిజామాబాద్లో. మనం చూస్తున్నాం ప్రసాద్ ఈ వ్యక్తి ప్రశాంత్ స్నేహితుడు. ప్రసాద్ని ఆస్తి కోసం చంపేశాడు. ఎక్కడ చంపేశాడు అంటే ప్రసాద్ సొంతూరు మాకులూరు, నిజామాబాద్ జిల్లా మాకులూరు. అయితే ఇతని ఆస్తి మీద కన్నేసి తన 2 స్నేహితులతో డిచ్పల్లి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. డిచ్పల్లి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ నిర్దాక్షిణ్యంగా కర్రలతో తలపైన కొట్టి చంపి డిచ్పల్లి సమీపంలో అక్కడ ఒక గొయ్యి తవ్వి అందులో పూడ్చిపెట్టి చంపేసి ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చి భార్య దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ చంపిన తర్వాత, డిచ్పల్లిలో చంపిన తర్వాత భార్య దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి 52 కిలోమీటర్లు బాసర తీసుకువెళ్ళాడు. నిర్మల్ జిల్లా బాసర తీసుకువెళ్ళాడు భార్య శాన్వికను. అంటే భర్తను చంపిన ప్లేస్ నుంచి భార్య అయిన శాన్వికను చంపిన ప్లేస్కి 52 కిలోమీటర్లు, అంటే ఒక గంట సమయం మాత్రం పడుతుంది. ఒక గంట సమయంలో బాసర దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఎందుకు తీసుకువెళ్ళాడు అంటే, నీ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి నీ భర్త ఒక చోట దాక్కున్నాడు, అప్పుల బాధలు భరించాక అక్కడికి రాని చెప్పి భార్యను పాపం నమ్మించి తీసుకువెళ్ళి ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆమె గొంతు నులిమి చంపి ఈ బాసర గోదావరిలో పడేశాడు. రెండవ హత్య అక్కడ చోటు చేసుకుంది. అక్కడి నుంచి బాసర నుంచి మరో చెల్లెల్ని చంపే ప్లాన్ చేశాడు. ఆ ప్రసాద్కి 2 చెల్లెలు, సో అందులో మరో చెల్లెల్ని చంపే ప్లాన్ చేశాడు. చేగుంట, మెదక్ జిల్లా చేగుంటలో చెల్లెల్ని చంపే ప్రయత్నం చేశాడు. మెదక్ జిల్లా చేగుంటకు బాసర నుంచి 140 కిలోమీటర్లు, 140 కిలోమీటర్స్, హార్డ్లీ అక్కడ నుంచి 3 అవర్స్ జర్నీ ఉంటుంది. మెదక్, ఎక్కడ నిర్మల్ జిల్లా నుంచి మెదక్ జిల్లాకు తీసుకొచ్చి చంపేశాడు. మెదక్ జిల్లాలో ఒక కల్వట్ పక్కకి తీసుకువెళ్ళి ఆమెను
స్నేహితులతో కలిపి నిర్దాక్షిణ్యంగా చంపేసి అగ్గిపుల్ల గీసి తగలబెట్టేశాడు. ఫ్యూయల్ వేసి తగలబెట్టేసి ఆమెను చంపేశాడు. ఎక్కడ 140 కిలోమీటర్స్ దూరం ఉన్న చేగుంట నుంచి తర్వాత ఇద్దరు కిడ్స్, వాళ్ళిద్దరు ట్విన్స్. ఏం పాపం చేశారు పాపం ట్విన్స్. చూస్తే ముద్దులోళ్ళకే చిన్నారులు ఇద్దరు ముద్దు మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళిద్దరికి ఏం చెప్పాడు అంటే, అప్పటికే వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉన్నారు. ఒక అన్నపూర్ణ హోటల్లో ఈ ఇద్దరు కిడ్స్, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ మేనత్త ఇద్దరు ఉన్నప్పుడు ముందే చెప్పాడుగా, తల్లి తండ్రి ఇంకొక చోట ఉన్నారని చెప్పాడు. సో ఇద్దరు కిడ్స్ని తల్లి తండ్రి దగ్గరకు తీసుకువెళ్తున్నాను అని అక్కడ ఉన్నటువంటి ఒక లాడ్జ్లో పెట్టించాడు. వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళాడు. నిజామాబాద్ జిల్లా సోన్ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అంటే వాళ్ళ మేనత్తను చంపిన ప్లేస్ నుంచి సోన్ బ్రిడ్జ్ దగ్గరికి మనం చూసినట్లయితే 180 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది కూడా నిజామాబాద్ జిల్లాలోనే. అక్కడికి తీసుకువెళ్ళి సోన్ బ్రిడ్జ్ దగ్గర వీళ్ళిద్దరు ముద్దు పిల్లలు, వీళ్ళిద్దరు గొంతు నులిమి చంపి గోనె సంచుల్లో మూట కట్టి ఆ సోన్ బ్రిడ్జ్ పై నుంచి అక్కడ పడేశాడు. గోదావరి నదిలో వాళ్ళిద్దరిని కూడా అక్కడ పడేశారు సోన్ బ్రిడ్జ్. ఆ తర్వాత సోన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మళ్ళీ వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు అంటే ఆ లాడ్జ్ దగ్గరకు వచ్చి వాళ్ళ మేనత్తను తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ మేనత్తను తీసుకొని భూంపల్లికి వెళ్ళాడు. కామారెడ్డి జిల్లా భూంపల్లికి వెళ్ళి ఆ ప్రాంతంలో వాళ్ళ మేనత్తను కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. చంపి అగ్గిపుల్ల గీసి తగలబెట్టేశాడు. వీళ్ళందరినీ అగ్నికి ఆహుతి చేసేశాడు. సో మొత్తం 6 ఆ కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా ఒకరి తర్వాత ఒకరిని ఫస్ట్ ప్రసాద్ని చంపేశాడు. ఆ తర్వాత అతని భార్య శాన్వికను చంపేశాడు. ఆ తర్వాత వాళ్ళ చెల్లి వాళ్ళ సొంత చెల్లెల్ని చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్ళి అతి నిర్దాక్షిణ్యంగా అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత 6వ హత్య భూంపల్లిలో వాళ్ళ చెల్లెల్ని చంపేశాడు. ఈ 6 హత్యలు జరిగిన తర్వాత, 6 హత్యలు చేసిన తర్వాత వీడి పాపం అప్పుడు పండింది. ఈ హత్య దగ్గర నుంచే మొత్తం రివీల్ అవటం మొదలెట్టింది. సో ఎంతమందిని చంపేసిన తర్వాత ఎవరికీ తెలియదు అని అనుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు చంపాడు అనే విషయాన్ని ఇప్పుడు చెప్పి ఈమె దగ్గర నుంచి ఎలా పోలీసులు కేసుని ఛేదించారని. వీళ్ళందరినీ చంపడానికి కారణం ఏంటి అంటే, ప్రసాద్ అనే వ్యక్తి గతంలో మాకులూరులో ఉన్నప్పుడు అతను ఊళ్ళో కొన్ని విభేదాలు ఉన్నాయి. ఊళ్ళో ఒక మహిళ ఆత్మహత్యకు కారణం అనేటటువంటి అపవాదు ఒక నింద అతనిపై పడింది. దానికి సంబంధించి అతను తప్పించుకోవాలని అనుకున్నాడు, వెళ్ళిపోవాలని అనుకున్నాడు. ఆ తర్వాత దుబాయ్కి వెళ్ళిపోయాడు. ప్రసాద్ దుబాయ్కి వెళ్ళి కొన్ని ఇయర్స్ పాటు దుబాయ్లోనే ఉండిపోయాడు. అతని మీద కేసు కూడా నమోదైంది. ప్రసాద్ తిరిగి వచ్చిన తర్వాత పోలీసులు ఆ కేసుకు సంబంధించి పట్టుకున్నారు. జైలుకి వెళ్ళాడు. బెయిల్ పైన బయటకు వచ్చాడు. దుబాయ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పులు పాలైపోయాడు. దుబాయ్లో ఉన్నప్పుడు కొన్ని లక్షల రూపాయలను ఈ ప్రసాద్ అనే వ్యక్తి ప్రశాంత్కి అప్పుగా ఇచ్చాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్నేహితుడు, ఒకే ఊళ్ళో ఉంటారు. ఇతను దుబాయ్లో సంపాదించిన మొత్తంలో కొంత డబ్బును ప్రశాంత్కి కూడా ఇచ్చాడు. అయితే వచ్చిన తర్వాత జైలుకి వెళ్ళడం, డబ్బులన్నీ ఖర్చు అయిపోవడం, ఇవన్నిటితో అప్పులు చేయడం మొదలుపెట్టాడు. సో అప్పులు చేయడం మొదలు పెడితే అప్పులు వాళ్ళందరూ వచ్చి డబ్బులు తిరిగి రీపే చేయమని అడగటం మొదలుపెట్టారు. సో అతనికి ఉన్నటువంటి కొంత ఆస్తిని అమ్మేసి అప్పులు తీసినప్పటికీ కూడా పూర్తిగా అప్పులు తీరలేదు. కుటుంబ పోషణ భారం అయిపోతుంది, అప్పులు వాళ్ళు మీద పడుతున్నారు, ఏం చేద్దామని అనుకున్నాడు. ఇతనికి 100 గజాల్లో 2 ఇల్లులు ఉన్నాయి. సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేసే 2 ఇల్లులు ఉన్నాయి. సో వాటిని లోన్ పెట్టి వాటిపైన అప్పు తీసుకుని వచ్చి కుటుంబ పోషణ చేయాలని అనుకున్నాడు. కానీ ఎవరు కూడా కొనట్లేదు. ఎందుకంటే తినపైన ఒక కేసులకు సంబంధించి కొంత వ్యతిరేకత ఉంది. ఊళ్ళో ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఊరు నుంచి వెలివేయడంతో ఇతను పాలవంచి వచ్చేసాడు. మాకులో నుంచి పాలవంచి వచ్చి అక్కడ ఉంటున్నాడు కాబట్టి. అయితే ఊళ్ళో ఎవరు కూడా ఆ ఇంటి పైన లోన్ ఇవ్వడం లేదు. సరిగ్గా ఇక్కడే ప్రశాంత్ ఏం చేశాడంటే ఒక మైండ్ ప్లాన్ని అప్లై చేశాడు. నీ పేరు మీద ఉన్న ఇంటిని నా పేరుపైకి ట్రాన్స్ఫర్ చెయ్యి. సో నా పేరుపైకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను లోన్ తీసుకొస్తాను. సో నువ్వు ఆ తర్వాత లోన్ని మెల్లమెల్లగా అప్పులు తీర్చుకోవచ్చు అని చెప్పాడు. సో సొంత స్నేహితుడు అని చెప్పి నమ్మి ఇతని పేరు మీద ఉన్నటువంటి 2 హౌస్లను కూడా వీడి పేరు పైన రిజిస్టర్ చేశాడు. రిజిస్టర్ చేసిన తర్వాత ఎక్కడ కూడా డబ్బు తీసుకుని రావట్లేదు. కొన్ని నెలలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతుంటే అడగడం మొదలుపెట్టాడు. నువ్వు ఎలాగో డబ్బులు తీసుకుని రావట్లేదు కాబట్టి ఆ 2 ఇళ్లను నా పేరు మీద ట్రాన్స్ఫర్ చెయ్యి అని ప్రసాద్ అడగడం మొదలుపెట్టాడు. కానీ ప్రశాంత్ మాత్రం 2 ఇళ్లను ఇవ్వట్లేదు. దూరంగా ఉంటున్నాడు. సో ఇద్దరి మధ్య గొడవ జరగడం ప్రారంభమైంది.
ఒకరోజు గట్టిగా అడిగాడు. ప్రెజర్ తీసుకొచ్చాడు, ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ ఒత్తిడి నుంచి బయటపడటం మొత్తం ప్రసాద్‌ని ఫ్యామిలీని చంపేస్తే అతనికి ముందివ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వనవసరం లేదు. ఆ 2 ఇళ్ళు కూడా నా పేరు మీదే ఉండిపోతాయి. నేనే ఉంచేసుకోవచ్చని ఒక కుట్ర బుద్ధితో, వంకర బుద్ధితో ఆలోచించాడు. దానికి కొంతమంది స్నేహితులను కూడా వెంట చేసుకున్నాడు. సరిగ్గా 29వ తారీఖు నవంబర్ 29th ఆ రోజు ఇతని మధ్యలో ప్రశాంత్‌ను చంపేయాలి అనే ఒక ప్లాన్‌ని రూపొందించాడు. సరిగ్గా నవంబర్ 29వ తారీఖున ప్రశాంత్ దగ్గరకు వచ్చాడు. ఇళ్ళైనా ఇవ్వు, డబ్బులైనా ఇప్పించని అడిగాడు. అదే అదునుగా చూసుకొని తన స్నేహితులతో కలిసి ఒక కారును రెంట్‌కు తీసుకొని డిచ్‌పల్లికి తీసుకుని వెళ్ళాడు. ప్రశాంత్ అతని స్నేహితులు ఒక అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ నిర్దాక్షిణ్యంగా చంపి పూడ్చిపెట్టేశాడు. పూడ్చిపెట్టేసి ఏమీ ఎరగనట్టుగా ఇంటికొచ్చాడు. ఎక్కడి నుంచి డ్రామా